కూడా ప్రార్థన చేసి మన హస్తాలు పైకి చాపి ఇటువైపు చాపి మనమందరూ ఒక నిమిషం పాటు ఈ గృహమును దేవుడు దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా ఇందులో అడుగు పెడుతున్న వారందరూ దీవించబడినట్లుగా ఇది దేవుని గుమ్మంగా ప్రతిష్ఠ చేయబడబోతుంది కాబట్టి ఈ గుమ్మానికి అధిపతి ప్రభువైన యేసుక్రీస్తే ఆయన నామములోనే ప్రతిష్ఠ చేయబడుతున్నది కాబట్టి అందరము కూడా ప్రభు ఇందులోని దైవజనులను దీవించండి, వారి పిల్లలను దీవించండి. సేవకులు సేవకులందరూ కూడా ముందుకు రండి. మనమందరము హస్తాలు వైపు చాపి ఒక నిమిషము ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ 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 రాజానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం. అందరూ రెండు చేతులు పైకెత్తి ఈ గురువు వైపు మనం చాపి ప్రార్థన చేస్తాము. యేసయ్యానికి స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధానికి స్తుతి స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రమయ. Glory, hallelujah, 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 hallelujah. Glory. సర్వోన్నత సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతులకు దేవా, ఈ లేఖనము సెలవిస్తున్న ప్రకారముగా యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచున్న వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించగలవు. నీ లోగిల బాగా ఫలించిన ద్రాక్షల వలె వారు ఉండును. నీ భోజనము పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తి కలిగిన వాడు ఈ మీద ఆశీర్వదించబడునని నీ లేఖనము సెలవించిన ప్రకారముగా ఆ లేఖన నెరవేర్పు వ్యర్థమైన యెహోవా ఇల్లు కట్టించని వారు ప్రయాసము వ్యర్థమే అంటున్నావు ప్రభువా. అయ్యా నీ చేతుల ద్వారా కట్టబడి ఉన్నది కనుక సంపూర్ణము చేయబడి ఉన్నది ప్రభువా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీ లేఖన నెరవేర్పు జరిగించినందుకు నీకు వందనాలు. ఈ గృహానికి అధిపతి మీరే ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ గృహంలో ప్రవేశిస్తున్నప్పుడు అనేకులు వస్తున్నప్పుడు ప్రభువా దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక. ఇది నీతి మంతుల గృహంలో ప్రతిష్ఠ చేయబడుతున్నప్పుడు ఇది ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు ప్రతిష్ఠ చేయబడుతున్నప్పుడు రక్షణ కలుగును గాక, రక్షణ కలుగును గాక, రక్షణ కలుగును గాక. ఈ దాని మార్గంలో నాలుగు స్తోత్రాలు ప్రతి గదుల రక్తాన్ని కొమ్మరింపజేసి మీరే కృప చూపమని ఇప్పుడు ప్రభు ప్రతిష్ఠించండి. నీ నామములోనే ప్రభు ప్రతిష్ఠించడానికి మేము ప్రభు అయానికి అనేక వందల గుమ్మము దగ్గరికి మేము వెళ్తున్నప్పుడు, గర్భ దగ్గరికి మేము వెళ్తున్నప్పుడు మీరే కృప చూపి పరిశుద్ధ ఆత్మదేవుడు మీరే నీ ఆత్మను దిగి వచ్చి రక్తాన్ని ప్రోక్షించి ఇది ఇల్లు ప్రతిష్ఠిత చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దైవ సేవకులు మన మధ్య జాగ్రత్తలు ఉన్నారు. వాటిని చదువుతారు. చదివిన తర్వాత గుడారములోనికి సేవకులుగా మనం కూడా ప్రవేశించారు. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చదువుకొని మన మొదటి సాధనం. కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు. కీర్తన 118వ కీర్తన 15 నుంచి 17 వచనాలు. నీతి మంతుల గుడారములలో రక్షణ కూర్చున్న వృక్షవస్త్రనాదము వినబడును. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. వాక్యం చదివినటువంటి సహోదరులు ప్రతిష్ఠితం ఆచరిస్తూ ఉన్నాం. అలాగే మన మధ్య డాక్టర్ దాస్ గారు ఉన్నారు. ప్రార్థన మొట్టమొదటిగా సహోదరులు ప్రేమించి ప్రేమించి ఖండించాలని నమ్ముతూ ప్రార్థన చేస్తున్నాము. నీతి మంతులకు ప్రాణము వర్ధిల్లింప చేస్తారని వారి నివాసస్థానాలు ప్రభావం పొందుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వినపలని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
మీరు రాగానే మరి దీన్ని కట్ చేయండి. అలాగే లోపల దైవ సేవకుల కోసం ఇంకా గదులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము ప్రారంభిస్తూ ముందుకు వెళ్దాం. ప్రారంభించుకుందాం. ఇప్పుడు దగ్గర ఉన్నారు పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ, తల్లిదండ్రులు, ధాన్యం పాస్టర్ గారు వారి తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు అనుభవిస్తారు. అదేవిధంగా వారి యొక్క సహోదరులు కూడా, అన్నదమ్ములు కూడా అందరూ కూడా దీనిలో పాల్గొంచుకొని ప్రార్థన చేసుకొని మనము ముందుకు కొనసాగుతూ వారి కన్యాయులు, వారి యొక్క వదలు, తమ్ములే కానీ మరదలే కానీ బంధుమిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం నుంచి ఆనందం, సంతోషం, పరిపూర్ణం స్మృతిస్తున్నారు. పరిస్థితులు కొనసాగుతాం. ప్రారంభించుకుందాం. నీ కొట్టాలు కొట్టాలు నష్టస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరొకసారి ప్రారంభించుకుంటుగా చిన్న అప్పుడు అమ్మ చెప్పిన వచ్చిండటో లేదమ్మా ఎక్కడ రావాలి. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క గృహమును ప్రభు ప్రతిష్ఠ చేస్తున్నాను. ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి ఎందుకంటే ముందు తీరు మనం ప్రతిష్ఠించాలి. యాక్చువల్లీ అయితే మనం లోపల ప్రవేశించాలి కాబట్టి మీరు అనుగ్రహించిన గొప్ప ప్రభావానికి వందనాలు. మా జీవితంలో ప్రభావం నీ ప్రజలందరూ ఏ విధంగా ప్రభావం జరిగించని ఉన్నావో అటువంటి మేళను ప్రభావాన్ని కుమారుడు పట్ల జరిగిస్తున్న స్థుతులు స్తోత్రం తెలియజేస్తా ఉన్నాం.